మా ఊరి రోడ్లో మా నాన్నకి ఎదురైన ఒక భయంకరమైన సంఘటన పార్ట్ 1 క్యారెట్ ఉప్మాని చేస్తూ చెప్పాను. పార్ట్ 2 అటుకుల మిక్చర్ చేస్తూ చెప్పాను కదా. అయితే పార్ట్ 3ని ఈ రోజు స్వీట్ కార్న్ బాయిల్ చేస్తూ చెప్తున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఏమనుకోకండి, వీడియోకి ఆడియోకి ఏమైనా సంబంధం ఉందా అని. ఇదే మన ఛానల్ కంటెంట్, అంటే ఎక్కువ స్టోరీస్ అన్నమాట. ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ మన వీడియోని హైప్ చేస్తున్నందుకు. ఇంకా ఎవరైనా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడకుండా ఉంటే ఫస్ట్ ఆ పార్ట్స్ ని చూసి ఈ పార్ట్ 3ని చూడండి. కావాలంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సరే, మరి ఇంకా స్టోరీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మరి వినడానికి మీరు రెడీగా ఉన్నారా? ఇంకా లేట్ చేయకుండా తన మాటలోనే చెప్పేస్తాను. నాన్నకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయాక అదే ట్రాక్టర్ లో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక మా నాన్న అయితే మాకు చుక్కలు ఎలా ఉంటాయో చూపించాడు. అన్నయ్యకి యాక్సిడెంట్ అయిన బైక్ ఇంకా మా ఇంట్లోనే ఉంటుందన్నమాట. అన్న గుర్తుగా ఉంచుకున్నాం దాన్ని. అయితే నాన్న ఇంటికి రాగానే ఆ బైక్ ని చూసి, దీన్ని ఎందుకు ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నారు, నేనంటే ఇష్టం లేదా, నన్ను ఇది ఆ రోజు ఏదో అడ్డొస్తే బ్రేక్ వేసా, అయినా ఇది ఆగలేదు, దీనివల్ల నేను అన్నాడు. అప్పుడు అర్థమైంది నాకు, మా అమ్మకి నాన్న ఒంట్లో అన్న ఆత్మ ఉందని. కానీ ఊర్లో ఎవరికైనా చెప్తే మా నాన్నను అన్న ఆత్మను ఏమైనా చేస్తారనే భయంతో ఎవరికి చెప్పలేదు. ఇంకా కాసేపటికి ఊరిలోని పెద్ద మనుషులందరూ మా ఇంటికి వచ్చారు. ఆ టైంలో నాన్న బెడ్రూమ్ లో నిద్రపోతూ ఉన్నారు. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది కనుక్కున్నారా అని ఆయన అంటే, అమ్మేమో అడిగాను, ఏం చెప్పలేకపోతున్నాడు అని చెప్తే సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు ఇంటికి. ఆ టైంలో నాన్న నార్మల్ గానే ఉన్నారు. అసలు ఏమైంది అని అడిగితే, నాన్నేమో ఆ రోడ్లో ఆ దయ్యాన్ని చూసా, ఈ రోడ్లో ఈ దయ్యాన్ని చూసా అని జరిగింది మొత్తం చెప్పి కాసేపటికి ఏదో లోకంలో ఉండి, నాకు పెళ్ళైపోయింది, నా భార్య ఆ రోడ్లోనే ఉంది, నేను వెళ్ళాలి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే అమ్మ కవర్ చేస్తూ ఇంకా ఆ షాక్ లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఏమనుకోకుండా కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి దీని గురించి మాట్లాడదాము, లేదా ఆ స్తంభాలకి సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా వాటిలో చూడండి అంటే సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని ఎలాగైనా తెలుసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. సీసీ కెమెరాస్ కంట్రోల్ రూమ్ మా ఊర్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్లి చెక్ చేస్తే ఫస్ట్ ఆ మేక, సెకండ్ మర్రి చెట్టు దెయ్యం చేసిన ఆగడాలు, తర్వాత మా అన్న ఆత్మకి జరిగిన పెళ్లి, ఆ తర్వాత ఒక భయంకరమైన సంఘటన జరిగింది. అది చూసిన మాకే నమ్మాలనిపించలేదు. మరి మీరు ఖచ్చితంగా నమ్మరు. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మా నాన్న చుట్టూ ఒక్కసారిగా ఒక 20-30 దెయ్యాల వరకు మెడికల్ బెడ్ మీద పడుకోనున్నాయి. ఆ బెడ్స్ అన్ని కూడా చిన్నగా మూవ్ అవుతూ నాన్న దగ్గరకు వచ్చి ఒక్కసారిగా పైకి లేచి ఆ బెడ్స్ అన్నిటినీ నాన్న మీదకి విసిరేస్తున్నాయి. అవి ఎక్కడంటే అక్కడ తగలడంతో నాన్న స్పృహ తప్పి పడిపోయారు. మా నాన్న కింద పడినా కూడా అవి వదిలేయకుండా ఒకటి లెఫ్ట్ హ్యాండ్, ఒకటి రైట్ హ్యాండ్, ఒకటి తల పట్టుకొని లాగుతూ ఉంటే ఇంకొకటేమో దాని గోర్లతో నాన్న వీపు మీద బాగా గీకేసింది. అసలు ట్విస్ట్ ఏంటంటే మా ఊరి వాళ్ళు ఒక 20 మంది నాన్నని వెతుక్కుంటూ వెళ్లారని చెప్పాను కదా. వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఆ దెయ్యాలన్నీ అక్కడే నాన్న చుట్టూ నుంచోనున్నాయి. కానీ మా నాన్న తప్ప అవి ఎవరికి కనిపించలేదంట. ఆ ట్రాక్టర్ లో ఉన్న వాళ్ళకి కూడా కనిపించలేదు. వాళ్ళ పాటికి వాళ్ళేమో దిగేసి నాన్నని తీసుకొచ్చేసారు. వాళ్ళు ఆ ఫుటేజ్ ని చూసి వణికిపోయారు. అసలు ఇటు మా నాన్న విషయానికి వస్తే, మా నాన్నను అస్సలు పట్టుకోలేకపోతున్నాము, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. హాస్పిటల్ నుంచి వచ్చిన 1 వీక్ వరకు ఇంట్లోనే ఉంచి ఎవరికి డౌట్ రాకుండా చేశాము. కానీ ఎన్ని రోజులని దాచిపెట్టగలం? అలా ఊర్లో వాళ్ళందరికీ మా నాన్న ఒంట్లో అన్న ఆత్మ ఉందని తెలిసిపోయింది. ఎలా తెలిసిందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మేఘమాల తన స్టోరీని ఆడియోగా షేర్ చేశారు. నేను ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం 2 to 3 వీడియోస్ వస్తాయేమో అనుకున్నాను. బట్ ఇప్పటి వరకు అంటే ఈ 3 పార్ట్స్ లో నేను కవర్ చేసింది పావు భాగం మాత్రమే. ఇంకా స్టోరీ చాలానే ఉంది. ఈ స్టోరీ కంటిన్యూయేషన్ డే ఆఫ్టర్ డే చెప్తాను. బాయ్.